వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద ఈ రోజున విచారణ అయితే జరిగింది. విచారణ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున లాయర్లు వాదనలు వినిపిస్తూ కూడా కావాలనే కక్షపూరితంగా రాజకీయంగా ఎదుర్కోలేకే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా కల్పించట్లేదు, కాలక్షేపం చేస్తున్నట్టు కూడా ప్రధాన న్యాయమూర్తి దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. ఇటు ప్రభుత్వం తరపున లాయర్లు వాదనలు వినిపిస్తూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్కు అర్హత లేదు, దీన్ని కొట్టివేయాలంటూ కూడా అడ్వకేట్ జనరల్ అయితే వాదనలు వినిపించడం జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు న్యాయమూర్తి అయితే అసెంబ్లీ కార్యదర్శికి స్పీకర్ సెక్రటరీ కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ కేసులో వాదనలు వినిపించాలి, కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఆ నోటీసులు జారీ చేస్తూ కూడా ఈ కేసును 3 వారాలకు వాయిదా వేయడం జరిగింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేయడం జరిగింది. ఈ రోజున తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా ముఖ్యమంత్రిగా 2 నెలల్లోనే నారా చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారని, అనేక పథకాలు అనేక విషయాల మీద యూటర్న్ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గిన్నిస్ రికార్డులోకి ఎక్కేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా వ్యంగ్యంగా విమర్శలు చేస్తూనే నారా చంద్రబాబు నాయుడు అబద్ధాల్లోనే పుట్టారని, అబద్ధాల్లోనే రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేయడం జరిగింది. సూపర్ 6 హామీలను చూస్తే తనకు భయం వేసినట్టు నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల వెంక చాలా అంతర్ధానం ఉందని, ఆ సూపర్ 6 పథకాలను ఎగ్గొట్టేందుకే ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు, ప్రజలను మభ్యపెట్టేందుకే తీవ్రస్థాయిలో నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఆ విమర్శలు అయితే చేయడం జరిగింది. భూముల రీసర్వే విషయం మీద నారా చంద్రబాబు నాయుడుకి కనీస పరిజ్ఞానం లేదని, ఈ భూముల రీసర్వేను కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులందరికీ వారికి సంబంధించినటువంటి సొంత భూమి రికార్డుల ప్రకారంగా భద్రంగా ఉండాలి అనేటువంటి ప్రకారంగానే ఈ భూముల రీసర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిందని, ఇప్పుడు భూముల రీసర్వే విషయం మీద నారా చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకుంటున్నారంటూ కూడా విమర్శలు అయితే చేయడం జరిగింది. ఇక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించినటువంటి 15,000 కోట్లు గ్రాంట్ రూపంలో వచ్చాయంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ప్రగల్భాలు పరికాని, కానీ తీరా చూస్తే అది గ్రాంట్ కాదు, అప్పు రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంటూ స్పష్టం చేయడంతో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వలేదు, అప్పు రూపంలో ఇచ్చిందంటూ కూడా ఆయన తీవ్రస్థాయి విమర్శలు అయితే చేయడం జరిగింది. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా సంక్షేమ పథకాల విషయంలో ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే విషయంలో ముందుకు వెళ్తుంది అనేటువంటి ఒక మంచి ఉద్దేశం అయితే కూటమి ప్రభుత్వం మీద ఏర్పడడం జరిగింది. కానీ ఎమ్మెల్యేలు మంత్రుల విషయంలో వారు చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో వారి ప్రవర్తించిన తీరు మీద తీవ్రస్థాయి విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. దానికి కొనసాగింపుగా తాజాగా అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఎమ్మెల్యే మాట్లాడినటువంటి వీడియోను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ కూడా రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రోత్సహించే విధంగా ప్రవర్తిస్తుందంటూ కూడా ఆ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి వీడియోని అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలో దగ్గుబాటి ప్రసాద్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడిని అడిగి పేకాట క్లబ్లు తెరపిస్తానని, ఇటు మన నియోజకవర్గంలో కూడా పేకాట ఆడుకునేందుకు నారా చంద్రబాబు నాయుడు ఒప్పిస్తాను, ప్లాకాట క్లబ్లు ఓపెన్ చేసేందుకు కృషి చేస్తాను, మీరు హాయిగా పేకాట ఆడుకోండి అంటూ కూడా ఆయన కార్యకర్తలకి నియోజకవర్గ ప్రజలకి ఒక సందేశం ఇస్తున్నట్లుగా మాట్లాడినటువంటి వీడియోని అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియో ప్రకారం పేకాట ఆడుకునేందుకు రాష్ట్రంలో ముఖ్యమంత్రిని అడిగి క్లబ్బులు తెరిపిస్తానంటూ కూడా ఒక హామీని అయితే ఇస్తూ ఉన్నారు. అయితే రాష్ట్రంలో పేకాటను అసాంఘిక కార్యకలాపాలను బ్యాన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 4 ఏళ్ళు అవుతుందంటూ వైసీపీ పార్టీ విమర్శలు అయితే చేస్తూ ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువైపోయి శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దాని కొనసాగింపుగానే ఇప్పుడు ఎమ్మెల్యేనే స్వయంగా అసాంఘిక కార్యకలాపాలను కొనసాగించే విధంగా పేకాట ఆడుకోండి, పేకాట క్లబ్లు తెరిపిస్తామంటూ కూడా ఒక హామీ ఇవ్వటం అనేది దారుణంగా ఉంది అంటూ వైసీపీ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాల మీద పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యల గురించి సర్వత్రా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ పథకానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆపివేయబోతుంది, నిలిపేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వైసీపీ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. ఇటు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై షర్మిల కూడా ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు లేవా, పెండింగ్ నిధులను త్వరగా చెల్లించాలి, ఆరోగ్యశ్రీ పథకం వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి పథకం, ప్రజలకు మంచి చేసేటువంటి పథకాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆపివేయబోతున్నారు అంటూ కూడా ఆమె కూడా ఆ ప్రశ్నలు సంధించిన నేపథ్యంలో స్వయంగా పెమ్మసాని చంద్రశేఖర్ ఈ ప్రశ్నలన్నింటిని కూడా సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. వైఎస్ షర్మిల ఏపీ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, ఆరోగ్యశ్రీ పథకానికి రీప్లేస్మెంట్గా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకురాలేదు, ఆయుష్మాన్ భారత్ అంటే
దేశంలోని ప్రజలందరికీ కూడా వైద్య సేవలను మరింత దగ్గరగా తీసుకొచ్చిన పథకమే ఈ ఆయుష్మాన్ భారత్ అంటూ ఆయన కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఏపీ మంత్రి నారా లోకేష్ చేపట్టినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమం ఈ రోజున 20వ రోజుకైతే చేరుకోవడం జరిగింది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి మంత్రి నారా లోకేష్ స్వయంగా ఆ వినతి పత్రాలను సమస్యలను అయితే విని తెలుసుకుంటూ ఉన్నారు. సామాన్య ప్రజానీకం ఇచ్చినటువంటి వినతి పత్రాలను కూడా స్వయంగా నారా లోకేష్ పరిశీలించి ఉన్నత అధికారులకు దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా సమాచారం అందిస్తే వారి సమస్యలకు పరిష్కారం చూపించాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా నారా లోకేష్ తన నివాసంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన అయితే వస్తూ ఉంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకమే కాకుండా రాష్ట్రంలోని వివిధ నలుమూల ప్రాంతాల నుంచి కూడా ప్రజానీకం ప్రజా దర్బార్ కార్యక్రమానికి విచ్చేసి తమ సమస్యలను వారి యొక్క సమస్యలను తెలియజేస్తూ పరిష్కారం అందజేయాలంటూ కూడా వినతి పత్రాలను అయితే అందజేస్తూ ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ రోజున ఆసక్తికరమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యే తిరిగి మళ్ళీ సొంత గూటికి బీఆర్ఎస్ పార్టీలోకి అయితే చేరడం జరిగింది. గద్వాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీ కండువా అయితే కప్పుకోవడం జరిగింది. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్తూ కూడా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగబోతున్నారంటూ స్పష్టం చేస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ని కలిసి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారంటూ కూడా ఆయన కూడా ఒక సూచన అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కేసీఆర్ని అతి త్వరలోనే కలుస్తాను, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఏమాత్రం కూడా లేదు అంటూ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇలా బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యే తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఈ పరిణామం పట్ల తీవ్రస్థాయిలో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా తిరిగి సొంత గుటికి చేరుకునే అవకాశం ఉందంటూ బీఆర్ఎస్ పార్టీ నుంచి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీలో కొంత ఆందోళన మొదలైనట్టుగా తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్ళిపోబోతున్నారు అనేటువంటి విషయం గురించి చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి వెళ్ళబోతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేస్తూ ఉంది. తీవ్రస్థాయిలో ఈ పరిణామాలన్నింటినీ కూడా సున్నితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు మరికొంతమంది ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సొంత గూటికి అయితే చేరుకునే అవకాశం ఉంది అంటూ కూడా తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజున తెలంగాణ రైతాంగానికి అంతటికి కూడా శుభవార్తను అయితే చెప్పడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ హామీని నిలబెట్టుకుంటూ కూడా దశల వారీగా రుణమాఫీని అయితే చేస్తూ ఉన్నారు. కొన్ని రోజుల క్రితం 1,00,000 వరకు ఉన్నటువంటి రుణాలను అయితే మాఫీ చేయడం జరిగింది. తాజాగా ఈ రోజున 1,50,000 వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తూ కూడా ఆ అమౌంట్ అంతా కూడా రైతుల అకౌంట్లోనే జమ చేస్తూ ఉన్నారు. ఇంకా మిగిలినటువంటి ఆగస్టు నెలలో 2,00,000 వరకు కూడా రైతులకు సంబంధించి రుణమాఫీని చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ 2,00,000 వరకు చేస్తామంటూ కూడా అప్పట్లో హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకుంటూ దశల వారీగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తూ ఉంది. కొన్ని రోజుల క్రితం 1,00,000 వరకు రుణమాఫీ చేస్తే ఈ రోజున తాజాగా 1,50,000 వరకు రైతు రుణమాఫీ అయితే చేయడం జరిగింది. ఆగస్టు నెలలో 2,00,000 వరకు కూడా రైతు రుణమాఫీ చేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద కూడా తీవ్రస్థాయి విమర్శలు అయితే చేయడం జరిగింది. గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రైతు రుణమాఫీ చేయకోకుండా రైతును దగా చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, కానీ కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల పక్షాన్ని నిలిచేటువంటి పార్టీ, ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునేటువంటి పార్టీ అంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తీవ్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రశంసలు అయితే కురిపించడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ మీద కూడా తీవ్రస్థాయి విమర్శలు అయితే చేయడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మరొకసారి ఏపీ కేబినెట్ సమావేశం ఆగస్టు 2వ తారీఖున జరగబోతోంది. ఇప్పటికే పలుసార్లు సమావేశమైనటువంటి ఏపీ కేబినెట్ పలు విషయాల మీద ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చించి కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. మరొకసారి ఆగస్టు 2వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో కూడా వాలంటీర్ వ్యవస్థ గురించి ముఖ్యంగా చర్చించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రభుత్వ వర్గాలు అయితే చర్చించుకుంటూ ఉన్నాయి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి భూదందా విషయం గురించి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గురించి కూడా నారా చంద్రబాబు నాయుడు ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామంటూ ఇప్పటికే ప్రకటన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఈ బడ్జెట్ గురించే కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. రెండో ప్రాధాన్యత అంశంగా వాలంటీర్ వ్యవస్థ గురించి చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థ గురించి ఎటువంటి ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోలేకలేదు, వాయిదా వేస్తున్నారంటూ కూడా కూటమి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశంలో కూడా వాలంటీర్ వ్యవస్థ గురించి చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక రెవెన్యూ
శాఖ మీద ఇటీవల సమీక్ష సమావేశం నిర్వహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఈ కేబినెట్ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి భూదందా విషయం మీద కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి కూడా ఏపీ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఏపీ వాలంటీర్లు పెట్టినటువంటి కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో ఈ రోజున పవన్ కళ్యాణ్కి భారీ ఊరట అయితే లభించింది. వాలంటీర్లు పవన్ కళ్యాణ్ మీద పెట్టినటువంటి కేసుల్లో ఏపీ హైకోర్టు స్టే అయితే విధించడం జరిగింది. అయితే మొత్తంగా కేసులను క్వాష్ చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఏపీ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఇదే విషయాన్ని ఈ రోజున విచారణ సందర్భంగా పవన్ కళ్యాణ్ తరఫున లాయర్లు హైకోర్టు దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. వాలంటీర్లు పవన్ కళ్యాణ్ మీద పెట్టినటువంటి కేసును క్వాష్ చేయాలంటూ కూడా లాయర్లు హైకోర్టు దృష్టికి తీసుకురాగా ఈ కేసును 4 వారాలకైతే వాయిదా వేయడం జరిగింది. ఎన్నికల కంటే ముందు పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ గురించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద వాలంటీర్లు కొంతమంది అభ్యంతరం తెలుపుతూ కూడా తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది వాలంటీర్లు పవన్ కళ్యాణ్ మీద కేసును అయితే పెట్టడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థను కించపరిచే విధంగా అమ్మాయిలను కిడ్నాప్ చేసే వ్యక్తులుగా పవన్ కళ్యాణ్ మా మీద వ్యాఖ్యలు చేశారంటూ కేసును అయితే నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించే వాలంటీర్లు పెట్టినటువంటి కేసుల మీద ఏపీ హైకోర్టు స్టే విధిస్తూ ఈ కేసును వాయిదా అయితే 4 వారాలకు వేయడం జరిగింది. ఇటీవల బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినటువంటి 15,000 కోట్ల రూపాయలు అది గ్రాంట్ కాదు, కేవలం అప్పే అంటూ బీజేపీ పార్టీ నేత జీవీఎల్ నరసింహారావు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెడుతూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15,000 కోట్లను అయితే కేటాయించడం జరిగింది. ఈ విషయం గురించి ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రతి విమర్శలు అయితే నడుస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 15,000 కోట్లు గ్రాంట్ కాదు అప్పు ఇచ్చారంటూ కూడా వైసీపీ పార్టీ విమర్శలు చేస్తూ ఉంటే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే 15,000 కోట్ల గ్రాంట్ రూపంలో సాయం చేశారంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే తీవ్ర స్థాయిలో కూడా వైసీపీ పార్టీ కౌంటర్ అయితే చేస్తుంది. ఈ విషయం గురించే బీజేపీ పార్టీ కీలక నేత అయినటువంటి జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం ఏపీకి 15,000 కోట్లు అప్పే ఇచ్చింది, ఇది గ్రాంట్ కాదు, ఈ అప్పును రాష్ట్ర ప్రభుత్వం తీరుస్తుందా లేదా కేంద్ర ప్రభుత్వం తీరుస్తుందా అనేటువంటి విషయం గురించి కొంత క్లారిటీ రావాల్సి అయితే ఉంది. ఈ అప్పును తీర్చేందుకు 30 ఏళ్ల కాలం పడుతుంది కాబట్టి ప్రస్తుతం ఏపీకి ఎటువంటి భారం అయ్యేటువంటి అవకాశం లేదంటూ ఆయన ఒక స్పష్టమైతే చేయడం జరిగింది.